వెల్కమ్ టు వార్తాకిరణం. హలో మిత్రులారా, ఈరోజు మనం మరో నిరాధారణ కలిగిన ప్రాచీన పుణ్యక్షేత్రం కోసం తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 రూపాలు 3 ముఖాలుగా చెక్కబడిన మధుక వృక్షమే అక్కడి శివలింగం. అంటే విప్ప చెట్టు కాండం అక్కడ పూజలందుకునే మహేశ్వర రూపం. ఆ దేవాలయం చుట్టూ 1 తక్కువ కోటి లింగాలు ప్రతిష్ఠించుకున్న దైవం. చోళ గంగరాజులు 7వ శతాబ్దంలోనే నిర్మించిన అద్భుతమైన కట్టడం. గలగలా పారే వంశధార నదీ తీరం చుట్టూ పచ్చదనం నింపుకొని ఇప్పటికీ పల్లె సౌభాగ్యంతో వెలిగిపోతున్న గ్రామం అదే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దగ్గరున్న శ్రీముఖలింగ క్షేత్రం. ఈ దేవాలయం విశిష్టత అక్కడి వంశపారంపర్య అర్చకుని మాటల్లోనే విందాం రండి. పృథివ్యాం యానలింగాన్ని పాపనాశకరానివై ఇదంతా ముక్తితం లింగం ముఖలింగం నశంసయ. పృథివీ ఎందు ఎన్నెన్నో శివలింగాలు ఉన్నాయి, కానీ శివలింగాలు అనేవి ఎక్కడైనా సరే లింగాకారమే తప్ప కానీ ఇక్కడ అలా కాదు. సాక్షాత్ శివుడు స్వయంగా ముఖ దర్శనాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయనకి ముఖలింగేశ్వరుడని నామకరణం. ఇక్కడ ఈ యొక్క స్వామివారి యొక్క ముఖ దర్శనం అనేది సాక్షాత్ ఏంటంటే కాశీదం ఇదం క్షేత్రం ముఖలింగం కలవీగ, కాశీతో సమతుల్యమైన క్షేత్రం. ఆ ముఖ దర్శనం చేసినంత అంతమంది కైలాస ప్రాప్తి కలుగుతుందని కూడా ఇక్కడ శాస్త్రం చెప్పబడుతుంది. ఈ క్షేత్రం అనేది శ్రీకాకుళం జిల్లాకు జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామం. శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా 1 తక్కువ కోటి లింగాల క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇక్కడ శివుడు స్వయంభు ఎందుకు పుట్టారంటే ద్వాపర యుగంలో ఒకప్పుడు ఇదంతా ఒక అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవిందవనం అనే పేరు. ఈ అరణ్యమందు వామదేవుడు అనే ఒక బ్రహ్మ ఋషి, వామదేవ సమతుల్య సాక్షా శంభవతిష్ఠితి అపర రుద్రుడే వామదేవుడు. ఆ మహర్షి వచ్చి వంశధార నదీ తీరానికి వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రాన్ని జపించుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు. చేసుకోగా ఈ యొక్క ఉండే వనం ఒకప్పుడు ఇదంతా విప్ప వనాలతో కూడే అరణ్యం. ఈ వనాన్ని చూసి అయ్యో, ఈ వనమయందు చాలా పవిత్రమైన నది యందు వైష్ణవునకు యాగం చేస్తే బాగుంటుందని సంకల్పించుకున్నాడు మహర్షి. అలాగనే యాగానికి మరి అప్పుడు దేవతలు తప్పగాని మానవులంటే ఎవరూ లేరు. ఇప్పుడైతే చాతుర్వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనేవారు, కానీ దేవతల్లో 7 తెగవారు. వాళ్ళెవరు? గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష శుద్ధ సాధ్యాది. ఈ దేవతలందరికీ కూడా వామదేవుడనే మహర్షి కబురు పంపారు, నేను ఫలానా వంశధార నదీ తీరమందున వైష్ణవ యాగాన్ని చేస్తున్న నా యొక్క యాగానికి సహాయిద్దాం రండి. అందరూ కూడా వస్తున్నారు, కానీ ఈ యొక్క యాగానికి గంధర్లనే దేవతలు యాగానికి రాలేదు. వామదేవుడు కోపాగృతుడైపోయాడు. చూశాడు వీళ్ళు ఏం చేస్తున్నారు సుమని. వీళ్ళు ఏం చేస్తున్నారు? యాగానికి వస్తూ ఉండగా తూర్పరంగ మధ్య ప్రాంతంలో కొంతమంది కోయవాళ్ళతో ఆడుతూ పాడుతూ యాగాన్ని భగ్నపరిచారు. వామదేవుడు కోపం వచ్చి, నా యాగాన్ని భగ్నపరిచారు కాబట్టి మీరు ఎవరితోనైతే నాట్యాలు చేస్తూ ఉన్నారో అదే రూపాలు వచ్చిగా కనిపించేశాడు. దేవతలందరూ కూడా కొయ్యవాళ్ళగా మారిపోయారు. వాళ్ళ రూపాలు చూసుకుని పరుగున వచ్చి మహర్షి పాదాలపై పడి నమస్కరించారు. ప్రభు, మా యొక్క శాప విముక్తి ఎప్పుడు కలుగుతుందని మరేమి లేదు. ద్వాపరయుగ మొత్తము కలిగి ప్రారంభంలో పవిత్రమైన వంశధార నదీ తీరమన్న శివుడు సాక్షాత్తు ముఖ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం మీకు కలుగుతుందో అప్పుడే మీ శాపాలు పోతాయని వరమిచ్చాడు. అందుహేతు చేతను ద్వాపరయుగ మొత్తం ఈ కలిగి ప్రారంభంలో శివుడు ఇక్కడ ముఖంతో ఎందుకు ఉద్భవించాడంటే ఈ యొక్క దేవతలు కోయవాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రూపాలు పోగొట్టడానికి ఈ కలియుగ ముందు శివుడు సాక్షాత్ ముఖ దర్శనం ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ముఖ దర్శనం ఇచ్చాడో సమస్తమైన దేవతలందరికీ ఆశ్చర్యం. ముఖ దర్శనం ప్రత్యేకత అంటే ఆ దేవతను శాపవిముక్తులుగా చేయడానికి ప్రత్యేకత. అంటే అంటారు కదా, ఇది శివుడి లింగం అదే విప్ప చెట్టులో పుట్టాడు. అది ఒక విప్ప చెట్టు అనమాట. ఆ చెట్టులో నుంచే శివుడు సాక్షాత్ ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం ఇచ్చాడో వాళ్ళ శాపాలు పోయి మళ్ళీ దేవతలుగా మారారు అన్నమాట. ఈ దేవతలు అనేవారే ఉద్వలోకానికి వెళ్ళి బ్రహ్మకి విష్ణుకి సమస్తమైన దేవతలందరికీ చెప్పగానే దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళ వారి పేరుతో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుని ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 1 తక్కువ కోటి లింగాల క్షేత్రం దక్షిణ కాశీ. శ్రీశైలం శిఖరం దృష్వా తనుత్వ విముక్తిగా మానవుడికి మోక్షాన్నిచ్చే క్షేత్రాలు 3. శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం అయితేనే మోక్షదాయకం. కాశ్యాంతే మరణానికి కాశీ వెళ్ళి గంగానదిలో మరణిస్తేనే మోక్షం మానవుడికి. కానీ ఇక్కడ అలా కాదు. ముఖలింగం ముఖం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.
సాక్షాత్ ఈ ముఖ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో భక్తులు వచ్చి అంతమంది తెలియకుండా కైలాస ప్రాప్తి కలుగుతుందని అగస్త్య మహామునితో కుమారస్వాముల వారు చెప్పేటట్టుగా స్కాంద పురాణంలో వ్రాయబడి ఉంది. సార్ అంటే ఇప్పుడు మీకు కేంద్రంలో ప్రసాద్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. ప్రతి దేవాలయానికి ఒక 50 లక్షల రూపాయల చొప్పున శాంక్షన్ అవుతుంది. అలాంటిది ఈ దేవస్థానానికి ఏమైనా అయిందండి? ఏం లేదండి, గత ప్రభుత్వంలో మాకు వచ్చింది కానీ అది రీబ్యాక్ చేసుకున్నారు సార్. కానీ ఇప్పటి వరకు మరి ఆ అమౌంట్ అయింది ఇప్పటి వరకు రాలేదు. ఈ యొక్క అంటే ఇలాంటి కార్యక్రమాల్లో రావాలంటే మరి ప్రభుత్వం వారే దీని గురించి కృషి చేసి మా దేవాలయం డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ఆలయం అనేది పురావస్తు శాఖకు సంబంధించినటువంటిది. ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్. మరి ప్రస్తుతానికి ఏంటంటే ఈ హిందూ దేవాలయాలకు అన్నిటికీ కూడా మోడీ గారు ప్రతి ఇది కూడా ఇస్తున్నారు. అలాగనే మా దేవాలయం డెవలప్మెంట్కి ఆయన కూడా కృషి చేస్తారని మా యొక్క అర్చకుల తరఫున మేము ప్రార్థిస్తున్నాం.